వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి వ్యాగనర్ వెహికల్. ఈ వెహికల్ లో ఏంటంటే మనం కస్టమర్ తో పాటు ట్రాల్ చూసినాం ఆల్రెడీ. కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. మేజర్ కంప్లైంట్స్ వచ్చేసి క్లచ్ వైబ్రేషన్, ఏసీ నాట్ వర్కింగ్ అండ్ సస్పెన్షన్ సౌండ్స్. 2.5 hours కస్టమర్ వెయిట్ చేశారు. అన్ని డీప్ గా మనం చెక్ చేసినాం కస్టమర్ ముంగటే. చెక్ చేసి ఎస్టిమేషన్ అనేది మనం ప్రొవైడ్ చేసినాము. ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ వెహికల్ లో మనం ఏమేమి వర్క్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మేము చూపిస్తున్నాం. చూడండి. రియర్ బ్రేక్స్, లైనర్స్, వీల్ సిలిండర్స్ బాగానే ఉన్నాయి అండ్ వీల్ బేరింగ్స్ కూడా బాగానే ఉన్నాయి రెండు సైడ్ లో. ఇవన్నీ మనం కస్టమర్ ముంగటే ఓపెన్ చేసినాము. లైనర్స్ అండ్ డ్రమ్స్ అయితే బాగానే ఉన్నాయి. షాక్ అబ్జర్వర్స్ సైడ్ లీకేజ్ అయితే ఏం లేవు. కొంచెం బండి లైట్ గా ఎత్తేస్తుంది. గ్యాస్ ఫీల్డ్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి కాబట్టి గ్యాస్ వెళ్ళిపోయినా కూడా మనకు అంతగా తెలియదు. లైట్ గా ఎత్తేస్తుంది. సో కస్టమర్ అయితే అప్రూవల్ ఇవ్వలేదు సస్పెన్షన్ కి. ఫ్రంట్ సైడ్ వచ్చినట్టయితే సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ కూడా లైట్ గా హార్డ్ ఉంది. కాకపోతే బండి కొంచెం ఎత్తేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి. ఆల్రెడీ ఓపెన్ చేసిండే కస్టమర్ ముంగట. మనం వెహికల్ పక్కన పెట్టి క్లచ్ ఓపెన్ చేద్దామనేసి మళ్ళీ టైర్ ఎక్కించేసినాము. సో సస్పెన్షన్ లైట్ గా హార్డ్ ఉంది. కాకపోతే నడుస్తుంది. అంత మేజర్ ఏం ప్రాబ్లం లేదు. వెహికల్ వచ్చేసి దగ్గర 1 lakh kilometers తిరిగింది. చాలా రఫ్ అయిపోయింది వెహికల్. వెహికల్ లో పికప్ లేదు. కంప్లీట్ గా మైలేజ్ కూడా పడిపోయిందని మన దగ్గర తీసుకొచ్చారు. సో చిన్న కంప్లైంట్స్ కూడా చెప్పారు కస్టమర్. లైక్ డోర్ హ్యాండిల్స్, డిక్కీ ఓపెన్ అవ్వట్లేదు అనేసి. కేబుల్ ఊడిపోయిండే కస్టమర్ ముంగటే పెట్టిచ్చేసినాము. డోర్ హ్యాండిల్ ఒకటి రీప్లేస్ చేయాలి. ఏసీ పని చేయట్లేదు, అది కూడా ఒకసారి చెక్ చేయాలి. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ కూడా చేయాలి. డోర్ వర్క్స్ కూడా ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ అవి కూడా చేయాల్సి వస్తుంది. సో దీంట్లో మేజర్ గా మనం ఏంటంటే 4 వీల్ బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్ డిస్క్లు, బ్రేక్ స్టిమ్మింగ్ చేయాలి అండ్ బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్మెంట్ చేయాలి. బ్రేక్ ప్యాడ్స్ మొత్తం అరిగిపోయినాయి. డిస్క్ స్టిమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. అండర్ బాడీ డ్యామేజెస్ అయితే ఏం లేవు. లీకేజెస్ కూడా ఏం లేవు. కూలెంట్ లీకేజ్ గానీ, గేర్ లీకేజ్ గానీ, బ్రేక్ లీకేజ్ గానీ అలాంటి లీకేజెస్ ప్రాబ్లం అయితే ఏం లేవు. అండర్ బాడీ కూడా చెక్ చేసుకున్నాము మనము. ఈ బంపర్ డెంట్ రిమూవ్ చేస్తున్నాము. డ్రై డెంట్ రిమూవ్ అంటే వితౌట్ పెయింటింగ్ డ్రై డెంట్ రిమూవ్ చేస్తున్నాము. అది ఒకటి కస్టమర్ చెప్పారు. రైట్ సైడ్ హెడ్ లైట్ ఒకటి రిప్లేస్మెంట్ చేస్తున్నాము. అది కస్టమర్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారో లేదంటే తీసుకున్నారో తెలియదు. కస్టమర్ దగ్గర ఉండే షోరూమ్ కి వెళ్తే ఆ హెడ్ లైట్ మేము ఫిట్ చేయం, బయట ఫిట్ చేసుకోవాలని చెప్పారంట. సో మనం కంప్లీట్ మేజర్ సర్వీస్ కూడా చేస్తున్నాము. క్లచ్ ప్లేట్ రిప్లేస్మెంట్ చేస్తున్నాము. ఈ హెడ్ లైట్ ఒకటి కస్టమర్ తీసుకొచ్చారు. హెడ్ లైట్ కూడా మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాము. సో దాంతో పాటుగా మనం ఇవి పార్ట్ ప్లగ్స్ కూడా చేంజ్ చేస్తున్నాం. వెహికల్ పికప్ లేదు, కొంచెం లైట్ గా వైబ్రేషన్ కూడా వస్తుంది అనేసి. ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్. ఇవి కూడా మనం ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం. డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే మనం జనరల్ సర్వీసింగ్ లో ఇంజన్ ఫ్లెషింగ్, రేడియేటర్ ఫ్లెషింగ్, ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ చేంజ్ చేస్తున్నాము. ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, పెట్రోల్ ఫిల్టర్ కూడా మనం ఈ వెహికల్ లో చేంజ్ చేస్తున్నాము. అండ్ ఇంజన్ థ్రోటల్ బాడీ కూడా మనం క్లీన్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటు రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్ ఒకటి చేంజ్ చేస్తున్నాము. బ్రేక్ లైట్ బల్బ్స్ రావట్లేదు, హెడ్ లైట్ బల్బ్ రావట్లేదు, అవి కూడా మనం ఈ వెహికల్ లో చేంజ్ చేస్తున్నాము. దాంతో పాటు వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, క్లచ్ ప్లేట్స్ రిప్లేస్మెంట్ కూడా మనం చేస్తున్నాము. ఇంజన్ బెల్ట్స్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. అండ్ ఒకటి హుడ్ రాడ్ లేదు, దీనికి స్క్రూ డ్రైవర్ పెట్టాము. రాడ్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫ్రంట్ బంపర్ డెంట్ రిమూవింగ్ అండ్ హెడ్ లైట్ రిప్లేస్మెంట్ మనం ఒకటి చేస్తున్నాము. ఇంటీరియర్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాము. అండ్ స్పార్క్ ప్లగ్స్ మనం రిప్లేస్ చేస్తున్నాము. స్కానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ కూడా మనం ఈ వెహికల్ లో చేస్తున్నాము. ఏసీ కంప్రెసర్ దగ్గర ప్రాబ్లం ఉంది. అది ఒకసారి మనం కంప్రెసర్ రిపేరా లేదంటే రిప్లేస్మెంటా ఏందనేది చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. కంప్రెసర్ రిపేర్ అయితే రిపేర్, రిప్లేస్మెంట్ అయితే రిప్లేస్మెంట్ మనం ఈ వెహికల్ లో చేస్తున్నాం. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్. సో ఏఎంటీ వెహికల్స్ కి ఏంటంటే క్లచ్ ప్లేట్ ఓపెన్ చేసే ముందు ఆయిల్ డిశ్చార్జ్ కొట్టుకోవాలి కంపల్సరీ, లేదంటే గేర్లు పడవు. బెస్ట్ ఏ మెకానిక్ దగ్గర అయితే పని చేపిస్తున్నారో ఆ మెకానిక్ దగ్గర స్కానర్ ఉందా లేదా చూసుకొని పని చేపియండి ఏఎంటీ వెహికల్స్. లేదంటే గేర్లు పడవు. చారణ కోడికి బారణ మసాలా అవుతుంది. లేదంటే ముందే మనం ఆయిల్ డిశ్చార్జ్ కొట్టిన తర్వాతనే మనం క్లచ్ ప్లేట్స్ అనేది ఓపెన్ చేయాలి. లేదంటే గేర్లు పడవు. కంప్లీట్ మాడ్యూల్ వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ కరెక్ట్ ప్రోగ్రామింగ్ అవ్వకపోతే. సో రండి, ఫస్ట్ మనం ఆయిల్ డిశ్చార్జ్ చేసుకున్న తర్వాత మనం క్లచ్ ప్లేట్స్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓకే, పొజిషన్ చేయాలి. ఆఫ్ చేసేసినాము. ఓకే, ఆపరేషన్ కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ డోర్ క్లోజ్ చేయకముందు నెగటివ్ టెర్మినల్, బ్యాటరీ టెర్మినల్ అనేది తీసేయాలి. ఇది రైట్ ప్రాసెస్. ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత హార్డ్ లర్నింగ్ కొడితే గేర్ బాక్స్, గేర్స్ ఏం ప్రాబ్లం ఉండదు. లేదంటే గేర్లు పడవు. అసలు ఇది ప్రాబ్లం అవుతుంది. అందుకే మంచి మెకానిక్ ని మీ నియర్ బై చూస్ చేసుకోండి. ఎవరి దగ్గర అయితే స్కానర్ ఉందో, తనకి స్కానర్ ఆపరేటింగ్ వచ్చో, ఆ స్కానర్ గురించి నాలెడ్జ్ ఉందో అలాంటి మెకానిక్ దగ్గరే మీరు వర్క్ అనేది చేయించుకోవాలి. నా దగ్గరికే రండి అని దూరం నుంచి అని నేను చెప్పట్లేదు. నాకు నా నియర్ బై కస్టమర్స్ వస్తే చాలు. దూరం నుంచి వచ్చినా కూడా మనం సర్వీస్ ఇవ్వలేము. మీ దగ్గర ఉన్న మంచి టెక్నీషియన్ అంటే స్కానింగ్ ఆపరేటింగ్ ఉండి, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉండి టెక్నీషియన్ చూస్తే మీరు ఎక్కడైనా వర్క్ అనేది చేయించుకోవచ్చు.
ఈ వ్యాగనర్ వెహికల్ యొక్క స్పేర్ పార్ట్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 50% స్పేర్ పార్ట్స్ వచ్చేసినాయి. ఇంకొన్ని స్పేర్ పార్ట్స్ రావాలి. ఒకసారి ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇవి వచ్చేసి ఇంజన్ బెల్ట్స్, న్యూ ఓల్డ్. ఇది వచ్చేసి బార్దాల్ కంపెనీ మనం కూలెంట్ వాడుతున్నాము, డిస్టిల్ వాటర్. రైట్ సైడ్ రియర్ డోర్ హ్యాండిల్, ఏసీ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, ఫ్లైవీల్ బేరింగ్, టోటల్ బాడీ మనం క్లీనింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ప్రెజర్ ప్లేట్, ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్, ఇది వచ్చేసి ఇంజన్ ఫ్లషింగ్ అండ్ రేడియేటర్ ఫ్లషింగ్. బార్దాల్ కంపెనీ మనం వాడుతున్నాము. ఓల్డ్ క్లచ్ ప్లేట్స్, న్యూ రిలీజ్ బేరింగ్, పాత రిలీజ్ బేరింగ్. ముక్కలు కింద అయిపోయింది. ఇది లాస్ట్ డెడ్ స్టేజ్ లో ఉండే. ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడన్నా ఈ వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయేది. కరెక్ట్ టైం కి తీసుకొచ్చారు కస్టమర్. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ పార్ట్స్ మనం రీప్లేస్ చేస్తున్నాము. డిస్క్లు మనం స్ట్రిమ్మింగ్ చేస్తున్నాము. ఒక ఫ్యూల్ ఫిల్టర్ ఒకటి రావాలి. ఆల్మోస్ట్ అన్ని స్పేర్ పార్ట్స్ వచ్చేసినాయి. ఫ్యూల్ ఫిల్టర్ ఒకటి రావాలి. అదొకటి శాంపుల్ తీసుకురమ్మని చెప్పారు. మిగతా పార్ట్స్ అన్ని అయితే వచ్చేసినాయి. ఫిట్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనం ఏంటంటే గేర్ బాక్స్ అన్ని ఫిట్ చేసేసినాము. లర్నింగ్ కొట్టాల్సి వస్తుంది దీనికి కంపల్సరీ. లర్నింగ్ కొట్టడానికి క్యానర్ కనెక్ట్ చేసుకున్నాము. డైరెక్ట్ గా ఆటో లర్నింగ్ వరకు వచ్చేసినాము. ఓకే. సో పెట్రోల్ ఫిల్టర్ ఒకటి దొరకలేకుండే ఆర్డర్ పెట్టి తెప్పించినాము. వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటిదాకా పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ అవ్వలేదు. దగ్గర 98,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. కంపల్సరీ రీప్లేస్ చేయాలి ఫిల్టర్ కాబట్టి 40,000 కిలోమీటర్స్ ఒకసారి పెట్రోల్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేయాలి. 98,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. ఆర్డర్ పెట్టి తెప్పించినాం, దొరకలేకుండే. మారుతి సుజుకి జూనియర్ పెట్రోల్ ఫిల్టర్ అసెంబ్లీ ఇది. మనం ఇది రీప్లేస్ చేస్తున్నాం. ఈ వ్యాగనర్ వెహికల్ యొక్క టెక్నికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేసినాము. సో ఈ వెహికల్ లో ఏంటంటే కంప్లీట్ మేజర్ సర్వీస్ చేసినాము. దాంతో పాటుగా కస్టమర్ ఒకటి హెడ్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఆ హెడ్ లైట్ కూడా ఫిట్ చేసినాము. మేజర్ సర్వీస్ చేసినాము అండ్ క్లచ్ ప్లేస్ రిప్లేస్మెంట్ చేసినాము. ఈ వ్యాగనర్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్. స్కానర్ అవైలబుల్ ఉన్న మెకానిక్ దగ్గరనే, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్ దగ్గరనే క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేపియండి. లేదంటే చాలనా కొడికి బాలన మసాలా అయిపోతుంది, గేర్స్ పడవు. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్. వెహికల్ బాగుందండి. ప్రాబ్లం అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు.